హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాండీ మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం మీ ముందుకు తీసుకొస్తున్న చికెన్ పికిల్, మా ఇంటి స్టైల్ చికెన్ పికిల్. నచ్చితే కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోవద్దు. అంతకుముందు ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు మీకు ఒక షార్ట్ స్టోరీ అనుకోండి, ఏదో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, మన లైఫ్లో మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే దానికి చాలా రకాలుగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనము అందులో ఒకటే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అది ఏంటి? మనం ఏదైనా సాధించాలనుకుంటాం, దానికి మనం మోటివేషనల్ స్పీచెస్ అని, వీడియోస్ అని, రీల్స్, షార్ట్స్ ఏవోటి చూస్తూ ఉంటాం, ఇన్స్పైర్ అవుతాం. బట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 1 డే 2 డే. అది సరిపోతుందా మన జీవితంలోకి? మనం లైఫ్లో ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళాలంటే సరిపోతుందా? లేదు కదండి. దానికి మనకి ఏముండాలి? డిసిప్లిన్ కదండి ఉండాలి. ఆ డిసిప్లిన్ రావాలంటే ఏంటి? డిసిప్లిన్ అంటే సైలెంట్గా ఉండడం ఇంకేటో కాదండి. కన్సిస్టెన్సీ అంటే మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, మనకి బాగోకపోయినా మనల్ని మనం నిరూపించుకునేటట్టు ఉండాలి. నేను ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని అండి, మీలాగే షార్ట్స్, రీల్స్ చూసుకొని బతికేదాన్ని. బట్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ నన్ను చాలా మార్చేయండి. మన కాళ్ళ మీద మనం నిలబడకపోతే ఎవరు మనల్ని చూడరు. ఒక అమ్మాయిగా మనం చూసుకోవాలి అంతే. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. సో ఈ వీడియోకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకోటి మాట్లాడుకుందాం. మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. రెసిపీలోకి మనం ముందుకొని వెళ్తే, చెప్పాను కదా చికెన్ పికెల్ అని. ఈ చికెన్ పికెల్ కోసం మనం చికెన్ని ముందుగా ఉడకబెట్టుకుంటాం. కేజీ చికెన్ మేము ప్రిపేర్ చేస్తున్నామండి. ఉడకబెట్టుకుని చిన్న చిన్న పీసెస్ మేము కట్ చేసుకున్నాం, ఎందుకంటే పెద్దవైతే ఇంకా గట్టిగా ఉంటాయనేసి, హార్డ్గా ఉంటుందని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉడకబెట్టుకుని అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని, అంటే ముక్కకు పడుతుందని సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం. ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మసాలాకి ఇంకేవో పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, లవంగము, దాల్చిన చెక్క, ఇవి ఉంటే చాలు. వీటిని బాగా ఫ్రై చేసుకొని వాటికి పక్కన పెట్టుకొని, ఈ ఫ్రై చేసిన ఐటెంని ఇలాగ మసాలాకి ప్రిపేర్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అంటే ఆ స్మెల్ చేస్తుంటే ఓకే, పౌడర్ ఎంత స్మెల్ వస్తుంది అనేది మాకు అప్పుడు అర్థమైంది. సింపుల్ మసాలా, ఇంకా హడావిడి ఏం అక్కర్లేదు. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్, ఈ చికెన్కి సరిపడా ఆయిల్ మేము తీసుకున్నాం, అది కొలతలతోనే తీసుకున్నాం. నెక్స్ట్ వాటిని నూనెలో బాగా ఫ్రై చేయాలి. ఎలాగా? లో ఫ్లేమ్ కాకుండా, హై ఫ్లేమ్ కాకుండా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు అంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాం. చూడండి ఎలాగొచ్చిందో. ఆ కలర్లోకి వచ్చిన వరకు మనం చూసుకొని పక్కకు తీసేసుకున్నాం మొత్తం అంతటిని. సో ఈ చికెన్ పికెల్ మనం అనుకుంటాం కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చికెన్ తిన్న కావని అరోమాతోనే నాకు చాలా బాగా అనిపించింది. సో మనం ఈజీగా నేర్చుకోవచ్చు కూడా, మన ఇంట్లో కూడా మనం ట్రై చేసేసుకోవచ్చు. సో ఇగోండి ఇలా వచ్చింది కదా. ఆ చికెన్ని మనకు ఇందాక ఆయిల్లో, చికెన్ వేయించుకున్న ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి. మేము 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఎందుకు ఇందాక చికెన్లోనే వేయించుకోవచ్చు కదా అని ఒక డౌట్ ఉంటుంది. అవి తీసేసి ఇప్పుడు వేసామంటే, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఆయిల్ ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. చికెన్లోనే వేసాం అనుకోండి, చికెన్కి అంటిపోద్ది, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన అనేది ఉండిపోతుంది, ఫ్రై అవుతుంది, నెక్స్ట్ మాడిపోతుంది కూడా. సో అలాగ చూడండి, ఎంత బాగా కలుపుకున్నామో అంత స్మెల్ అండి. నిజంగా ఇల్లు మొత్తం ఆ స్మెల్తోనే మాకు అప్పుడే అయిపోయిందో చికెన్ పికిల్ అని అనిపించిందండి. సో ఖచ్చితంగా మీరు ఈ స్టెప్ మాత్రం మర్చిపోకండి. ఇక్కడి నుంచి అసలైన స్టెప్ అండి. ఇక్కడి నుంచి అంత మంచి స్మెల్ వస్తుంది ఇల్లు మొత్తం చికెన్ పికిల్ అంతా. సో ఇక్కడ చూడండి, చికెన్ ఇలా తుంచితే అలా ఇరిగిపోతుంది, అలా ఉండాలి. అంతవరకు ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగాక మనం చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎందుకు ఇప్పుడు వేసుకుంటున్నాము? చికెన్కి మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టాలి కదండి ఫ్రై అయ్యాక.
సో పడితేనే కదా ఆ రుచి అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఆ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు మనం బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అనేది రెండిట్ల వరకు పోయినంత వరకు. ఆ తర్వాత ఇందాకలు మనము కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చిందండి వాసన, ఇంకా అది ఇప్పటికీ నా నోట్లోని ఆ వాసన వస్తుంది. ఐ మీన్ ఆ స్మెల్ ఇంకా నాకు ఇదవుతుందండి. అంత మంచి స్మెల్ వచ్చింది ఇల్లు మొత్తమున. అందులో బాగా కలుపుకొని వేసుకున్నాక కొంచెం సేపు ఇందాకలా సాల్ట్ వేసుకున్నాం కదేంటి ఉడికించినప్పుడు, ఇప్పుడు చూసుకొని తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాం. ఇది మేము తక్కువే తింటాం కాబట్టి మేము చూసుకొని వేసుకున్నాము, ఎందుకంటే ముక్కలు కూడా పట్టాలి కాబట్టి. సో అది అందులో వేసుకున్నాక ఈ చికెన్ పికిల్ అనేది మా కోసం కాదు, ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. ఇది మా మరిది ఊరు వెళ్తున్నారండి, ఆయన ఆర్మీ. సో ఆయన కోసం ఇది మా పిన్ని గారు ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ మీకు తెలిసిందే కదా, ఆర్మీ వాళ్ళకి ఫుడ్ అనేది ఉంటుంది, బట్ మన టేస్ట్కి తగ్గట్టుగా ఉండదు కదా. సో అట్లీస్ట్ ఇలా అయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని వాళ్ళ యొక్క ఫుడ్ని. సో ఇది ఒకటి ప్రిపేర్ చేసి పంపించబోతుంది మా పిన్ని. సో అందులో చెప్పంగా కారం అన్ని మిక్స్ చేసుకొని అవి ఇవ్వండి ఇలా ఆయిల్ తేలేంత వరకు, ఆయిల్ అంటే ఈ బుడగలు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి మనం పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. 1 hour later. చల్లారిపోయాక ఇగోండి చూడండి, ఇందాక ముందు నిమ్మకాయ రసం వేసాను, వీడియో తీయలేదని మళ్ళీ మీ ముందు కొంచెం నిమ్మకాయ రసం వేసాను. 1.5 లెమన్ అనేది మేము వేసుకున్నామండి. చూడండి ఎంత దగ్గరకు వచ్చింది, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుంది అనేది మాకు ఏదైనా మనకి స్మెల్ ద్వారా తెలిసిపోద్ది కదండి. సో చూడండి, అది ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.